ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ప్రచార పర్వంలో దూసుకు వెళ్ళిపోతున్నాయి. ప్రతి వ్యూహాలకు పదును పెడుతూ గెలిపే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు, వారి ప్రొఫైల్ ఏంటి, వారి బలాబలాలేంటో లీడర్స్ వార్లో చూద్దాం. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే. వైసీపీ నుంచి ఆళ్ల నాని పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఒకసారి వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని ప్రొఫైల్ మనం చూద్దాం. ఆళ్ల నాని ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఇంటర్మీడియట్ వరకు చదివారు. 1994-99 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 2004-2009 ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆళ్ల నాని. ఇప్పుడు మరోసారి ఆయన వైసీపీ నుంచే బరిలో ఉన్నారు. ఇక టీడీపీ అభ్యర్థి ప్రొఫైల్ని మనం చూద్దాం. టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన రైతు, ఆక్వా వ్యాపారి కూడా. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి బడేటి రాధాకృష్ణ సోదరుడు అవుతారు. బడేటి బుజ్జి మరణంతో టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణకు టికెట్ ఇచ్చారు. బడేటి బుజ్జి మరణం తర్వాత బడేటి రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు బడేటి రాధాకృష్ణ. ఒకసారి మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ మనం చూద్దాం. ఏలూరు నియోజకవర్గ ఏలూరు లోక్సభ పరిధిలోకే ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వస్తుంది. కాపు వైశ్య ఓటర్లు ఈ నియోజకవర్గంలో, ఏలూరు నియోజకవర్గంలో కాపు వైశ్య ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న మండలాలు ఏలూరు మండలం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇందులో భాగంగా ఉన్నాయి. ఇక్కడ ఆయా సామాజిక వర్గాల ఓటర్లు ఏ విధంగా ఉన్నారో మనం చూద్దాం. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి 84,596 ఓటర్లు ఉంటే వైశ్య సామాజిక వర్గం నుంచి 74,894 ఓట్లు వైశ్య సామాజిక వర్గం నుంచి ఉన్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి 36,065 ఓట్లు ఉంటే యాదవ సామాజిక వర్గం నుంచి 14,962 ఓట్లు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి 12,000 ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ ఇద్దరు అభ్యర్థులు కూడా, ప్రధాన పార్టీల ఇద్దరు అభ్యర్థులు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే ఉన్నారు. ఒక్కసారి నియోజకవర్గంలో మొత్తం బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూద్దాం. ఇద్దరు అభ్యర్థుల బలాబలాలు, ఆళ్ల నాని, బడేటి రాధాకృష్ణ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూసినట్లయితే మా ప్రతినిధి మణికుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మణికుమార్తో మాట్లాడదాం. మణికుమార్, ఆళ్ల నాని మరోసారి వైసీపీ జెండా అక్కడ ఎగరవేయాలి అని వ్యూహాత్మకంగా ముందు కదులుతున్నారు. అదే సమయంలో కూటమి నుంచి బడేటి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థుల బలాబలాలు ఏంటి? ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఆయన చోటు సంపాదించుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. కరోనా పీక్స్ టైంలో ఆయన నియోజకవర్గంలో పర్యటించి అందరికి కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పరిస్థితి. అయినా ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. 2024లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనే బరిలో ఉన్నట్టు కూడా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఆయన నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తన గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా తమకి ప్లస్ అవుతాయి, తామే ఖచ్చితంగా విన్ అవుతాం ఎన్నికలు అని చెప్పి అటు వైఎస్ఆర్ చెందినటువంటి ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరోవైపు టీడీపీ సంబంధించి చూసుకుంటే ఇక్కడ 2019లో టీడీపీ నుంచి గెలిచినటువంటి బడేటి బుజ్జి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన బడేటి రాధాకృష్ణ, ఆయన బడేటి చంటి అని పిలుస్తారు. ఆయన ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా ఆయన ఇక్కడ పోటీ చేయబోతున్నారు. 2019లో గెలిచినటువంటి టీడీపీ నుంచి గెలిచినటువంటి
బడేటి బుజ్జి ఆయన 2021లో అకాల మరణం పొందారు. ఆయన మరణం తర్వాత ఇక్కడ బడేటి చంటి బాధ్యతలన్నీ టీడీపీకి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో ఆయన ప్రజల్లో తిరుగుతూ టీడీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ఆయన పనిచేశారు. ముఖ్యంగా కార్పొరేషన్ సంబంధించి అవినీతి ఆరోపణలు చేయడం, అదేవిధంగా అక్రమ కార్యక్రమాలు చేయడం చేసిన దాని మీద కూడా ఆయన గలమెత్తేవారు. ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించి ఆయన వ్యతిరేకంగా పోరాడేవారు. అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే మీద కూడా ఆయన వ్యతిరేకంగా బావుటా ఎగరవేశారు. ముఖ్యంగా ఆయన గలం వినిపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ ప్రభుత్వ వ్యతిరేకంగా ఆయన పనిచేయడంలో, అదేవిధంగా సమస్యల మీద ఆయన ప్రజల తరపున గలం వినిపించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో ఆయనకి ఇక్కడ 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించారు. వీరిద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే పోటీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అటు 2024 ఎన్నికలకు సంబంధించి కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఇద్దరు కూడా బరిలో ఉన్నారు. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి కాపు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కాపుల తర్వాత ఆర్యవైశ్యులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఈ రెండు సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపోవటంలో డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకునే విధంగా అటు వైఎస్ఆర్సీపీ చెందిన ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రచారం తిరుగుతున్నాడు. ఇటువైపు బడేటి చంటి కూడా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వీరిద్దరు కూడా పోటాపోటీగా నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల్లో తమను గెలిపిస్తాయని ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం చేసినటువంటి అవన్నీ కూడా తమకి ప్లస్ అవుతాయని చెప్పి టీడీపీకి చెందినటువంటి బడేటి చంటి తిరుగుతున్నాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడంలో ప్రజల్లో ఆయన ప్రస్తుతంగా తిరుగుతూ ప్రజల మమేకం అవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ నియోజకవర్గంలో ప్రజాబలాన్ని కూడగట్టుకునే పనిలో ఉన్నారు. 2024 సంబంధించి ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో ఇటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులే కావటం, వీళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు కావడంతో అక్కడ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది అయితే ప్రస్తుతానికి చెప్పలేకపోయినప్పటికీ కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఆళ్ల నానికి కొత్త ఎడ్జున్నట్టు కూడా కనిపిస్తుంది. ఆయన సైలెంట్ గా ఆయన పైన ఆయన చేసుకెళ్తా ఉన్నారు. ఎక్కడ ఏం చేయాలి, ఎవరిని అట్లా ఆకట్టుకోవాలనే దాంట్లో ఆయన సిద్ధాస్తుని చెప్పాలి. ఖచ్చితంగా ఆయనకి ఇక్కడ కాస్త ఎడ్జున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. బడేటి చంటి విషయంలో కూడా కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా దాన్ని రిక్వైర్ చేసుకుని నియోజకవర్గంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పి ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏలూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇద్దరు కూడా పోటాపోటీగా తిరుగుతా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఒక ఆసక్తికర పరిణామం అయితే ఏలూరు నియోజకవర్గంలో ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ఇద్దరు అభ్యర్థుల ప్రొఫైల్ మనం చూసాం. బడేటి రాధాకృష్ణ, ఆళ్ల నాని ఇద్దరు కూడా గెలిపే వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్ల నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ తర్వాత వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి అక్కడ ఓటర్లు ఎటువంటి తీర్పునిస్తారో మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. చూద్దాం జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎలా